అస్మత్శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మన చుట్టూ 7 అద్భుతాలు ఉన్నవి. అవి ఏమిటో విందాము. మన చుట్టూ అద్భుతాల్లో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం. మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు. తల్లి మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి. మనకు జనం ఇవ్వటానికి మరణం దాకా వెళ్ళి వచ్చిన తల్లి మొదటి అద్భుతం. తండ్రి మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. తోడబుట్టిన వాళ్ళు మన తప్పులను వెనకేసుకురావటానికి, మనతో పోట్లాడటానికి, మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వటానికి వచ్చే బంధమే వీళ్ళు. తోడబుట్టిన వాళ్ళు మూడో అద్భుతం. స్నేహితులు మన భావాలను పంచుకోవటానికి, మంచి చెడు అర్థమయ్యేలా చెప్పటానికి, ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం. భార్య భర్త ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. భార్యాభర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం. పిల్లలు మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అసలు ఉండరు. పిల్లలు ఆరో అద్భుతం. ఏడో అద్భుతం. ఇన్ని అద్భుతాలను, ఇన్ని బంధాలను మన చుట్టూ ఏర్పరిచిన ఆ భగవంతుడే ఒక అద్భుతం. ఆయన ఇచ్చిన ఈ బంధాల్లో చిక్కుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఈ ప్రపంచంలో జీవిస్తూ ఈ సంసార సాగరాన్ని దాటించేవి ఆయన పాదాలే అని నమ్మి ఆ భగవంతుని వద్దకు చేరటమే మనం చేయవలసిన అద్భుతం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో